ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. హాయ్ సార్, చాలా 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 థ్యాంక్స్ అండి. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తూ అందరికీ నమస్కారం. అందరు ఇక్కడ ఒకసారి చూస్తారా? మీరు చూస్తే వాళ్ళు చూస్తారు అందరూ. సోను సూద్ గారికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న ప్రొడ్యూసర్ చేసిన ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఉतना दूर से హైదరాబాద్ ఆయా. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాలని సపోర్ట్ చేయాలని అందరు నిర్మాతలు కోరుకుంటారు ఇక్కడ. నేను ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్గా ఉంటాను. మీరు కూడా సపోర్ట్గా వచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ తురం ఖాన్ అనే సినిమా నేను చూశాను. ఓ కొత్త డైరెక్టరు, తను చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో రైటర్గా పనిచేస్తున్నాడు. ఆ కొత్త డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమా తీశాడు. నేను మామూలుగా ఎన్నో సినిమాలు వస్తాయి సపోర్ట్ చేయమని. ఈ సినిమా నేను చూసిన తర్వాత ఆసిఫ్కి చెప్పా, ఈ డెఫినెట్లీ నైజాం ఏరియాలో చాలా బాగా ఆడుతుంది. చాలా తెలివిగా కొత్త వాళ్ళతోటి ఒక 3 జంటలతో చాలా తెలివిగా తీశాడు డైరెక్టరు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ చాలా ఎక్స్పీరియన్స్ నటీనటులుగా నటించారు. థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. నేను సర్ప్రైజ్ అయ్యాను మొదటిగా వాళ్ళందరూ యాక్టింగ్ చూసి, డైరెక్టర్ చేసిన విధానం చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. థియేటర్ ద్వారా, ఓటీటీ ద్వారా, శాటిలైట్ ద్వారా మీకు మంచి స్పందన వచ్చి మీ కెరియర్కి బెస్ట్ హెల్ప్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ని ఈ సందర్భంగా నేను డైరెక్టర్ని చాలా అభినందిస్తున్నా. తను కొత్త డైరెక్టర్ అయినా కొత్త వాళ్ళతోటి తీపించుకున్న విధానం, ఫ్యూచర్లో ఒక మార్క్ డైరెక్టర్గా తను నిలబడబోతున్నాడు. సినిమాని తీసే విధానం, డైలాగులు రాసే విధానం ఒక ట్రెండ్గా పల్లెటూర్లలో యాజ్ ఇట్ ఈజ్గా. అంటే నేను బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం మాది మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట. కల్వకుర్తి, ఆమన్గల్లు ఇవన్నీ నాకు సొంత. ఎవ్రీడే నేను తిరుగుతున్న ప్రాంతాలు. ఆ ప్రాంతంలో మా ఫ్రెండ్స్ మేము ఎలా మాట్లాడుకుంటాం, అలా ఆ డైలాగు సంభాషణ చూసి నేను చాలా ముచ్చటపడ్డా. అందుకే ఈ సినిమాకి నేను ఎంకరేజ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ సినిమాని ఆసిఫ్ తాను భుజాల మీద వేసుకొని సినిమాని ఎలాగైనా సరే జనాల్లోకి తీసుకెళ్ళాలని చాలా గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. నా తరపు నుంచి కూడా టీం అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ నా సపోర్ట్ ఉందని ఆశీర్వదిస్తూ, ప్రేక్షకులు మీరు కూడా, మీడియా మీరు కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. How are you doing? You know, first of all, I want to congratulate the whole team of Turam Khan. I hope this film becomes a 500 crore film. and you know, when a producer makes a film with conviction, I know how difficult it is to make that mark, and I want to congratulate Asif Bhai for this brave effort and the whole team of Turam Khan, and I just wish you all the best. I remember when I started my career, still miles to go, but when I started my career, I remember how anxious we were that our film should do well, audience should love it. So please give all the love to Turam Khan team, make it a huge success. They all have really worked hard, and I'm sure with the kind of subject it is, it will definitely do well, and maybe next year they'll make Turam Khan 2, Part 2, Chapter 3. And I want to tell something about my Telugu people. Though I am from Punjab, but the kind of love that Andhra, Telangana, all these people have given, it's more than even my home state. So I love you all. When I started my career, I used to do Hindi films. Then Tollywood called me. I started doing Telugu films. So I left a lot of Hindi films, Bollywood films, and my producers and directors used to say, "Arey yaar, Soru, tum to हिंदी पिक्चर करने आया बॉलीवुड का, तुम साउथ में बैठे हुए हो." So I said,
कि South is the industry that taught me acting. South is the industry that taught me the discipline. So I can leave, Hindi films that time, and I could do Tollywood and all these films. And this is my learning ground. So thank you so much for all the love. And I'll keep on trying my level best to entertain you. And again, thank you so much for the kind words. Yeah, I love you for this and means a lot. Bhai, aap great ho yaar. Thank you so much. And the act of Arundhati was Amma Bommale. Wadala. రఘు గారు Well done and God bless you. Asif bhai, kya kahenge aap? హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో ఒక నిమ్మలంగా మాట్లాడు, కొంచెం నిమ్మలంగా. అరే అట్లాంటి ఇంకెక్కువవుతుంది. సో సో ఒక 4 సంవత్సరాల నుంచి ఒక విషయంతో ఫైట్ చేస్తున్నా. స్టేజ్ మీదకి వస్తున్నా ఒక 4 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు 4 సినిమాల నుంచి వచ్చిన, కానీ దీని మీద గెలవలేకపోతున్నా, ఈ యాంగ్జైటీ మీద, ఈ ప్రెషర్ మీద. అండ్ సోను సూద్ సార్ ముందు ఇచ్చేసరికి ఇంకెక్కువ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా, మీడియాకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, వెల్ విషర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఈ విషయం నాకు మా మేనమాకి జరిగిన విషయం ఇది. మా మేనమా అంటే ఎంతో ఏజ్ ఉండదు, ఒక నాకంటే 5 years పెద్దోడంతే. సో నేను మా మామయ్య, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఓ సినిమాకి వెళ్ళాం. మా మామయ్య చూస్తే, నేను నార్మల్ చూస్తున్న సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్స్ అందరితో పాటు మా మామయ్య ఉలిక్కి పడుతున్నాడు, భయపడుతున్నాడు, చెవులు మూసుకుంటున్నాడు, ఎంత జరుగుతుంది. నేను మాత్రం చాలా ధైర్యంగా, బ్రేవ్గా నిలబడి ఉన్నాను, నీ ఫీల్ అయినా. సో అలాగే ప్రవర్తించిన. సో యాజ్ టీజ్ సినిమా అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకున్నాం యాజ్ టీజ్గా. మా మాయ యాజ్ యూజువల్గా తన బెడ్లో లేచిండు, నేను మాత్రం 103 ఫీవర్తో హాస్పిటల్ బెడ్ మీద లేచిన. ఆ సినిమా ఏంటంటే అరుంధతి. నేను చూసి భయపడింది ఎవరంటే సోను సూద్ గారిని. అమ్మ బొమ్మాలంటే కింది నుంచి మీద దాకా ప్యాక్ అయిపోయింది అనమాట ఆ టైంలో. సో ఇప్పుడు కూడా అంటే కొంచెం 2 స్టెప్పులు బ్యాక్ వేసిన ఆయన అనేసరికి. సో అది నాకు సోను సూద్ గారికి ఉన్న కనెక్షన్. అండ్ ఇంకా ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే, అందరూ చెప్పేసారు. నేను మాత్రం ఒకటే చెప్తా, రియల్ తురుమ్ ఖాన్ ఆఫ్ ఇండియా సోను సూద్ బాయ్, యు ఆర్ ద రియల్ తురుమ్ ఖాన్ ఆఫ్ ఇండియా. మీ ముందు ఏదో జుజుబి. సో నా లైఫ్లో ఒక 3 వ్యక్తుల గురించి చెప్తా, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పాలనుకోలేదు. ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. సార్ ముందు చెప్తే, అంటే సార్ వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఒక మంచి స్టేజ్ మీద చెప్దాం అనుకున్నా, ఆ స్టేజ్ ఇదని ఫీల్ అవుతున్నా. సో ఫస్ట్ వ్యక్తి మా ఫాదర్ లేకుండా నేను ఇక్కడ లేను. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా కంటికి రెప్పలా కాపాడారు నాకు 20 ఏళ్ళు వచ్చేదాకా. ఆ తర్వాత నా లైఫ్లోకి వచ్చిన ఇంకో వ్యక్తి బబ్లు అని, గాంధర్ హర్షవర్ధన్ రెడ్డి అని నా ఫ్రెండ్. వాడి వల్ల ఏం తెలుసుకున్నా అంటే, సమాజంలో జనాలు అవసరాల కోసం చేసే తప్పులు ఎలా ఉంటాయో అవి చూసి తెలుసుకున్నా. అండ్ ఈ ఇండస్ట్రీకి రావడం కూడా తనే ఒక రీజన్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చి మై బెస్ట్ ఫ్రెండ్, మై సోల్మేట్. ఇప్పుడు తప్పొప్పుల గురించి చెప్పిన కదా, ఈ తప్పొప్పులు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఈ పర్సన్ దగ్గర నేర్చుకున్నా. దట్ ఈస్ శివ కళ్యాణ్, మై డైరెక్టర్. సీరియస్లీ నేను నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, నా సోల్మేట్ అని ఏదో నేను ఎమోషనల్గా చెప్పట్లేదు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది తోప్ తురుమ్ ఖాన్ల కంటే, తోప్ తురుమ్ ఖాన్ డైరెక్టర్ల కంటే చాలా స్టఫ్ ఉన్న క్యాండిడేట్. త్వరలో మీరు ఈ సినిమాలో ఏం ఉందో చూడబోతారు. తన దగ్గర ఏం స్టఫ్ ఉందో, ఏం బయటికి లాగుతాడో మీరు చూస్తారు. అసలు ఎవ్వరికి అసలు పెద్ద ప్యాడింగ్ లేదు, మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. అందరినీ కూర్చోబెట్టి మిమ్మల్ని 2.5 గంటలు డెఫినెట్లీ నవ్విస్తుంది ఈ సినిమా. ఆ సినిమా కారణం మా శివ కళ్యాణ్. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఒక ఆ ఐడియా రూపంలో ఉన్నప్పుడు ఈ సినిమా నమ్మింది కొత్త కళ్యాణ్ రావు గారు, మా కో ప్రొడ్యూసర్. సో ఆయన దీనికి నీళ్లు పోసి ఒక మొక్కలా తయారు చేసిన తర్వాత ఆ మొక్కని, ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ దాకా సోను సూద్ గారు వచ్చేంత వరకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మా ఆసిఫ్ జానీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ మేము ఇక్కడ నించోకపోతుండే, ఈ స్టేజ్ సోను సూద్ గారితో షేర్ చేసుకోలేకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆసిఫ్ సార్. అండ్ ఇంకా చాలా ఉంది మాట్లాడేది, చాలా చెప్పాలి. చెప్తే ఇంతమంది ఉన్నాం కదా, లేట్ అయిపోతుంది. అయినా 2 minutes తీసుకొని మాట్లాడతా.
సో మై కో యాక్టర్స్ దేవరాజ్ అన్న ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు. నువ్వు ఇప్పుడు దాకా ఏదో చిన్న చిత్క పాత్రలు చేసినావు ఇప్పుడు దాకా. అందరికి అలా ఆ పాత్రలు చేసే వాళ్ళకి నేను అనుకుంటున్నా, ఆ పాత్రలు చేసే వాళ్ళకి సినిమాలో ఉన్న ఎమోషన్ని కానీ ఆ గ్రాఫ్ని కానీ మెయింటైన్ చేయడం, వెనకాల సీన్లో ఏముంది ముందు సీన్లో ఏముంది నేనేం చేస్తే బాగుంటుందని తెలీదు. అది తెలిసిన గొప్ప యాక్టర్ నువ్వు. డెఫినెట్లీ ఓ రావు రమేష్ గారు లాగా, ఓ సముద్రకన్ గారు లాగా అలాంటి స్థాయికి నీకు వెళ్ళే కెపాసిటీ ఉంది నీ దగ్గర, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ అవినాష్, ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకోండి, సినిమాలో మాత్రం ఉదయ్ కిరణ్లా ఉంటుంది క్యారెక్టరు, బయట మాత్రం అర్జున్ రెడ్డి మనోడు. అసలు ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా మనోడు ఇంకా అంతా అన్నిట్లో ఎక్స్ట్రీమ్ ఉంటాడు. థ్యాంక్ యూ అవినాష్. అండ్ మై యాక్ట్రెస్ ఐశ్వర్య, మాకున్న రిసోర్సెస్కి చాలా తక్కువ బడ్జెట్కి మేమేదో ప్రయత్నం చేస్తున్న దానికి ఐశ్వర్య కానీ, విజయ కానీ, మా సీత గారు కానీ, శ్రీయాంక కానీ వీళ్ళందరూ కూడా ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే, మీరు లేకపోతే ఈ తురుంఖాన్లు మేము ముగ్గురం లేము సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ యా వేస్తున్నారు అప్పుడే వెనక నుంచి వేస్తూనే ఉన్నారు నన్ను, ఎంతసేపు అంటున్నారు మన వెనక నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ మా భాస్కర్ గౌడ్ గారికి, మా మురళీకృష్ణుడు క్యారెక్టర్ చేసిన మా విజయ్ గౌడ్ గారికి, బచ్చల్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి, ఈ క్యారెక్టరు మరో యోగి బాబు తెలుగులో. సో థ్యాంక్ యూ సో మచ్, I don't want to waste much time. Sir, Sonu sir, thank you so much for your time. Thank you so much for your kind words. Thank you. Turumkhan in theater September 8th. Please watch in theaters. Thank you. ఒక నిమిషం అండి, టైం ఏం తీసుకోండి సార్, ఓన్లీ వన్ డైలాగ్ आप बोलना है, हमारा पालामुर का सिग्नेचर डायलॉग. पोसाई पोसाई ఏ అమ్మా ప్రవీణ్ అన్న నవ్వద్దు, ప్రవీణ్ అన్న, అరే పాలమూరు లోకల్. అబ్బాయి బోల్తే పాలమూరు का डायलॉग पोसाई पोसाई. థ్యాంక్ యూ సో మచ్. Let Aishwarya also say something. You can say a word, please. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైంనిచ్చి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోను సార్ ఫర్ కమింగ్ హియర్. మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. అండ్ నిజంగా చెప్పాలి అంటే మీరు హీరో కాదు, దేవుడే అనమాట చాలామందికి. యా, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆ దేవుడు కూడా కాపాడుతాడో లేదో తెలియదు, కానీ మీరు ఉండి ప్రతి ఒక్క నిమిషము వాళ్ళ కోసం మీరు పోరాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అండ్ ప్లెజర్ అసలు ఈ స్టేజ్ మీద మీ పక్కన ఇలా నుంచోవడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన ప్రతి ఒక్క గెస్ట్కి. అలాగే థ్యాంక్ యూ మమ్మ, నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మా మమ్మీ, మై తురుంఖాన్, షీఈస్ ద వన్. మమ్మీ ఒక్కసారి నుంచావా ప్లీజ్? హలో చెప్పండి ఒకసారి. యా, షీఈస్ మై తురుంఖాన్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి తను ఒక్కతే చాలా కష్టపడి ఇల్లు మొత్తాన్ని చూసుకునేది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ స్టేజ్ మీద ఇక్కడ ఇలా ఉన్నందుకు. అండ్ థ్యాంక్ యూ తమ్ముడు, ఎప్పుడు వాడొక హీరో లాగా నన్ను కాపాడుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు దేవరాజ్ గారు. అసలు ఈ ఫిలింలో నేను చేస్తున్నాను అంటే ఫస్ట్ వ్యక్తి దేవరాజ్ గారు. హీ కాల్డ్ మీ. అండ్ థ్యాంక్స్ శివ కళ్యాణ్ గారు, మా డైరెక్టర్ గారు అసలు ఆడిషన్ ఏం చేయలేదు, ఐశ్వర్య వచ్చిందా పెట్టేసుకుందాం అని పెట్టేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ గారు, మై కో ప్రొడ్యూసర్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో. అండ్ థ్యాంక్ యూ ఆసిఫ్ గారు అండ్ మై కో యాక్టర్స్. థ్యాంక్ యూ శ్రీరామ్, అవినాష్, దేవరాజ్ గారు, విజయ, సీతక్క అండ్ మౌని. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఏర్పాట్లు చేసిన మా టెక్నీషియన్స్ కానీ, మా మీడియా టీమ్ కానీ, అండ్ ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు భాను అక్క ఫర్ కమింగ్ అండ్ హోస్టింగ్ అస్. చాలా ఫేవరెట్ యాంకర్ నాకు. యా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ మాట్లాడను, చాలా మాట్లాడేశాను. ఓకే, దిస్ ఇస్ విజయ. యాక్చువల్లీ విద్య అని రాసిచ్చారు నాకు. దిస్ ఇస్ విజయ అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సోను సార్, మీరు ఇక్కడికి రావడం సో హ్యాపీ. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. మిమ్మల్ని టీవీలో చూసి ఒక దేవుడిలాగా ఆరాధించిన రోజులు అవి. ఇప్పుడు మేము మీ పక్కకు వచ్చి నించున్నామంటే ఇట్స్ లైక్
డ్రీమ్ లానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడ నాకు స్టేజ్ మీద నించోడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మెయిన్గా మా కళ్యాణ్ సార్కి. డైరెక్టర్ సార్ ఒకసారి ముందుకు రండి సార్ ప్లీజ్. ఎప్పుడు చూసినా సార్ అన్ని సినిమానే సార్, కానీ సార్ ఎక్కడ కనిపించారు మనకి, ఎక్కడెక్కడో ఉంటారనమాట. మమ్మల్ని ముందుకు తోసి ఆయన వెనుకుంటారు. దట్ ఈస్ డైరెక్టర్. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేపొద్దున ఒక పెద్ద డైరెక్టర్ ఎవరు అని పెద్ద హీరోలు వెతికేది మన కళ్యాణ్ సార్ గురించే. ప్రతి ఆర్టిస్ట్ నుండి ప్రతి మనిషి నుండి ఒక ఆర్టిస్ట్ని తీయాలంటే అది కళ్యాణ్ సార్ నుండే అవుతుంది. నా ఫస్ట్ మూవీ సార్తోనే చేశానందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దేవరాజ్ సార్ నన్నైతే ఎంత కేర్ఫుల్గా చూసుకున్నారంటే ఇంకా చెప్పలేము, ఎందుకంటే అది ఊర్లో చేశాము. అండ్ మా శ్రీరామ్ హీరో గారు చాలా సపోర్టివ్ యాక్టర్, అవినాష్. అండ్ మా కో ఆర్టిస్టులు అందరికీ, ఐశ్వర్య, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా మర్చిపోతే సారీ. భాను అక్క, రియలీ లవ్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సీత 1 minute అయిపోవాలరా, లేకపోతే కొడతారు. ఇప్పుడు వెనకాల ఉన్నారు మనకి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అండ్ అతిరథ మహారథులకి అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సోనూ సూద్ గారికి, 1 minute అయిపోయింది. host చేస్తున్నటువంటి ఉదయభాను గారికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినటువంటి మా కళ్యాణ్ గారికి, డైరెక్టర్, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈ మూవీని మీరందరూ చూసి ఎంతో విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయాంక. సో ఈ ముగ్గురు హీరోయిన్లు కదా, యాక్చువల్ 4 హీరోయిన్లు. సో వన్ ఆఫ్ ద హీరోయిన్ శ్రేయాంక. Sonu sir, thank you so much for coming here. I love you so much, sir. And Danaka, చాలా థ్యాంక్స్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. Thank you so much. అండ్ నేను ఎక్కువ చెప్పను, ఒక్కటి మాత్రం చెప్తా. ఎక్కడైనా ఒక్క తురుంఖాన్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మాకు 3 తురుంఖాన్లు ఉన్నారు. మీరు రాసి పెట్టుకోండి. సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం మనం. ఓకేరా. సో అండ్ డైరెక్టర్ సార్, అరే అవినాష్, నిన్నెట్ట మర్చిపోతా, ఇంత అందంగా ఉన్నావు. అందరికీ నమస్తే. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సోను సార్ థ్యాంక్ యూ సార్. దిస్ మై ఫస్ట్ ఫిలిం. నా పేరు అవినాష్ సుంకరా. నేను ఫస్ట్ సినిమా చేసినా కానీ నాకు ఇది ఫస్ట్ సినిమా లాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతమంది సపోర్టివ్ పీపుల్ నా వెనకాల ఉండి నన్ను చాలా ముందుకు తీసుకెళ్లారని ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తుంది అనుకుంటున్నా. దీని తర్వాత చాలా మంచి సినిమాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. నాతో పాటు చేసిన శ్రీరామ్కి, దేవరాజ్కి, నాతో పాటు చేసిన బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ సోను సార్ ఇక్కడికి వచ్చినారు. సోను సార్ ముందు నేను ఫస్ట్ స్పీచ్ మాట్లాడుతున్నా. ఇది నా ఫస్ట్ స్టేజ్ స్పీచ్. యాక్చువల్లీ స్కూల్లో కూడా ఎప్పుడు వెనకలే, అవసరమైతే బయట పోయి ఏదైనా కూర్చొని చూస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారని. కానీ ఫస్ట్ టైం ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్నా. ఉదయవాన్ అక్క చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వన్స్ మోర్ ప్లీజ్, అబ్బా ప్లీజ్, దీనికైతే ఫ్యాన్ అక్క నేను. చిన్నప్పటి నుంచి చూసుకుంటా పెరిగినా. థ్యాంక్ యూ సో మచ్. అందుకే థ్యాంక్ యూ సార్. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూసి పెరిగావు కాబట్టి పెద్ద అవుతాక ఇక. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, మన తురుంఖాన్ మూవీకి మన ఇండియన్ బిగ్గెస్ట్ తురుంఖానే సెట్ అవుతాయని నేను ఎంతో కష్టపడి 2 months నుంచి వెళ్ళి మన సోను సూద్ సార్కి దాన్ని తొలకడం జరిగింది. ఎందుకంటే మన సినిమా టైటిల్కి మన తురుంఖాన్, మన సోను సూద్ సారే సెట్ అవుతాడని అనుకొని నేను తొలకరావడం జరిగింది. నేను చెప్పగానే మా శంకర్ పైల్వాన్ అన్నగారు, మళ్ళా చీకోటి ప్రవణ్ అన్నగారు, సుధాకర్ అన్నగారు, మళ్ళా మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్లాల్ అన్నగారు, మళ్ళీ ఇంకా ఎవరు మన బెక్కం వేణుగోపాల్ గారు నా మీద ప్రేమతో ఇక్కడ వచ్చారు. ఎందుకంటే మా సినిమాకు కొంచెం బాగుంది, సినిమా చూశారు వాళ్ళందరూ. కొంచెం ప్రమోట్ చేద్దామని అందరూ వచ్చారు. ఏమనుకోకండి, నేను కాదు స్టేజ్ వెనకాల ఇండియా బిగ్గెస్ట్ తురుంఖాన్ మీతో పాటు ఇంకా కంగారేం సార్ మీకు? అదే నా కంగారు. ఎందుకంటే ఒక డంబల్ పట్టట్టున్నట్టుంది ఇది చెయ్యి. ఏం లేదు సార్. కానీ ఇక్కడ మన సోను సూద్ సార్ రావడానికి ముఖ్యమైన కారణం మన హరీష్ గారు, మన లలిత్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను అంత దూరం వెళ్ళడానికి కారణం వాళ్ళే నన్ను. ఎందుకంటే మనకు ఇండస్ట్రీ కొత్త, ఇక మనకు ఎవరు తెలియదు కాబట్టి మనం వాళ్ళతో సపోర్ట్గా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గ్రాండ్గా చేద్దామని మన సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి నేను దీంట్లో ఇంత ప్రమోట్ చేయగలుగుతున్నాను.
ఎందుకంటే అది పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఇలాంటి పెద్ద తురుంఖాన్ వస్తేనే మా సినిమా ప్రమోట్ అవుతుందని నేను తోలుకొచ్చిన. ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం అండి, ఏమనుకోకండి. ఫస్ట్ టైం. అండ్ డైరెక్టర్ గారు మా తురుంకాలను విచ్చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇంత టైం తీసుకొని వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి, చికోటి ప్రవీణ్ గారికి, శ్రీశైలం మన శంకరన్నకి, జీవన్ లాల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. సోను సార్, లవ్ యూ. యాజ్ యూజువల్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ద నేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే నిమిషం, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు సినిమా జ్ఞానాన్ని నేర్పిన మా అన్న రమేష్కి, నా స్నేహితులకి, 11 ఏళ్ళుగా తన కష్టాన్ని, దుఃఖాన్ని, కోరికలని అన్నీ అంచుకొని నా కోసం ఎదురు చూస్తున్న నా భార్య మమతకి నేను చాలా రుణపడి ఉంటాను జీవితాంతం. తురుంఖాన్లు సినిమా మొదలు కావడానికి దీన్ని ఒక జీనియస్ విత్ హానెస్ట్ ఫెలో కళ్యాణ్ రావు గారు దీన్ని మొదలుపెట్టారు. తర్వాత మధ్యలో మేము అసలు మొదలు పెట్టగానే మాకు మరో దేవుళ్ళలాగా మాకు ఆసిఫ్ జానీ గారు జాయిన్ అయ్యి సినిమాని ఎక్కడికో దీని రేంజ్ పెంచేసారు. తన భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ఇక్కడ దాకా సోను సార్ గారి ముందు వరకు తీసుకొచ్చాడు ఈ సినిమాని. చాలా హ్యాపీగా ఉంది. ఈ కథ ఎందుకు చూడాలంటే ఇది తురుంఖాన్లు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అనే ముగ్గురు త్రిమూర్తుల పేర్లు పెట్టుకున్న ముగ్గురు కథ ఇది. ఒక ఊరు తుపాకులగూడెం అనే ఒక కథ. ఈ కథలో డ్రామా, ముగ్గురు మధ్యన ఉండే ఆ డ్రామా ఉంటుంది. తనకు పెళ్లి కాలేదని చాలా కోపంగా బ్రహ్మ శివుడి పెళ్లి, విష్ణు ప్రేమకు అడ్డుకాలేస్తే వాళ్ళిద్దరు ఒకటైపోయి శివుడు విష్ణు ఒకటైపోయి బ్రహ్మని, దక్షుణ్ణి ఎదిరించి మరీ వాళ్ళ పెళ్లి చేసుకుంటారు. పనిలో పని బ్రహ్మ పెళ్లి కూడా చేసేస్తారు. ఈ కథలో ఇంకా ఏమంటే ఊరందరికి అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసే కుబేరు లాంటి ఒక పాత్ర ఉంటుంది. మళ్ళీ పుట్టు పేదవాడైనా కానీ ఎవరి దగ్గర చేయి దాచకుండా ఆత్మాభిమానం పెంచుకునే ఒక కుచేలుడు లాంటి బుగ్గ క్యారెక్టర్ ఉంటుంది. పాత్రలన్నింటినీ కన్క్లూజన్ చేసే శ్రీకృష్ణుని పాత్రలాగా మా మురళీకృష్ణ పాత్ర ఉంటుంది. పురాణాల్లో ఉండే చాలా బలమైన క్యారెక్టర్లలో అలాంటి సిమిలారిటీస్ ఉండే ఒక బలమైన క్యారెక్టరైజేషన్లు, కన్క్లూజన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సోను సూద్ గారు ఉన్నప్పుడు ఆ అకేషన్లో ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడాలనంటే మనకు వినబుద్ధి కాదు, చూడబుద్ధి కాదు. పైగా ఇన్కమ్ ట్యాక్స్ టాక్ అని అంటే అస్సలు వినబుద్ధి కాదు. అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఒక మాట అయితే మనం చెప్పాలి. ఈ మూవీ నేను పర్సనల్గా చూసిన. దీని గురించి కరెక్ట్గా 2 సెంటెన్స్లో చెప్తా. 100% నన్ ఆఫ్ యూ, మీలో ఎవ్వరూ ఈ మూవీ చూసిన తర్వాత రెండోసారి చూడకుండా ఆపలేరు అనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే सर दिस इज एन एडल्ट कॉमेडी, आपने देखा होगा कि नहीं पता नहीं, बट इस मूवी में इतना सारा कॉमेडी है. थोड़ी सी एडल्ट कॉमेडी जरूर है. आई गिव यू दैट एडवाइजरी. एडल्ट कॉमेडी 18+ वाले ही ज्यादा देखिएगा, बच्चों के लिए नहीं है. बट देन आई वुड रियली कंग्रेचुलेट द डायरेक्टर. कौन है वो लड़का, इधर आओ. ఒక మనిషిలో ఉన్నటువంటి డార్కర్ సైడ్, एक आदमी का डार्कर साइड जो है, the way you have taken out the darker side of a human, it was wonderful. ఆ డార్కర్ సైడ్ మనలో అందరిలో ఉంటుంది. అంటే ఈ మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్తో ఒకటి కాదు 2-3 క్యారెక్టర్స్తో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. యూ విల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. ఐఎమ్ an avid movie watcher and a movie participator and my family has been into movie making and all that. ఎన్నో పెద్ద సినిమాలు కూడా ఒక రకంగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫ్యామిలీలోనే. కానీ దిస్ మూవీ ఈజ్ ద బెస్ట్ కామెడీ మూవీ ఐ హ్యావ్ సీన్ సో ఫార్ ఇన్ మై లైఫ్. మీరు నిజంగా రిలాక్స్ అవ్వాలి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళేసి కడుపుబ్బా నవ్వి ఇంకో 4 రోజులు మీ జీవితంలో ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారనేది ఘంటాపదంగా చెప్తున్నా. దిస్ ఇస్ అ ష్యూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎంజాయ్మెంట్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. కానీ సచ్ ఎ స్మాల్ మూవీ, ఇంత చిన్న ప్రాజెక్ట్ ఉన్నటువంటి మూవీ, బట్ ఈచ్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ I'm touched by the characters. Each of those characters have been so experienced అనిపిస్తుంది. ఈ పిల్లలందరూ నేను ఎప్పుడు చూడలే వీళ్ళని ఎవరిని.
ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ మూవీ అవుట్ సైడ్ ఎనీ టైమ్. ఏ స్క్రీన్ మీద ఎప్పుడు చూసింది కాదు. బట్ వన్ థింగ్ ప్రెటీ ష్యూర్ దట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ యూ విల్ గెట్ అసోసియేటెడ్ విత్ ఈచ్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ తెలుసు. ఎస్పెషల్లీ ఈయనైతే ఇంకా చింపేస్తాడు అసలు, భలే ఉంటుంది అసలు. అంటే ద వే హీ హాజ్ అప్రోచ్ అండ్ ద వే దే హ్యావ్ డన్ ద మూవీ ఈజ్ వండర్ఫుల్. లైక్ ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ నెక్స్ట్ లెవెల్ మూవీగా ఉంటుంది. ఆనెస్ట్గా చెప్తున్నా, ఐ హ్యావ్ నెవర్ రికమెండెడ్ ఈవెన్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, కానీ ఈ పర్టికులర్ మూవీ మీకు నేను రికమెండ్ చేస్తున్నా. టు బీ వెరీ హ్యాపీ అండ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, डेफिनेटली वॉच दिस मूवी एंड होपफुली यू आर रिलीजिंग इन थिएटर्स अनुకుంటా. करेक्टा? थिएटर्स है కదా? సెప్టెంబర్ 8th అండి. सो थिएटर्स में जरूर जाके देखना. एंड स्पेशल थैंक्स टू सोनू सूद जी दैट इतने छोटे प्रोजेक्ट वाली मूवी को आकर के आपने पर्सनली अपना आशीर्वाद दे करके बच्चों को बढ़ावा देने का कोशिश जो किया है, यू विल नॉट रिग्रेट इट माय डियर ब्रदर. आप बहुत संतोष करेंगे. आपने जो 500 का तो फिगर मैं शायद नहीं कहूँगा, बट आई एम गन शॉट श्योर दैट दिस मूवी बजट विल क्रॉस 50 crores फॉर श्योर. आप उससे ऊपर ही करेंगे और ये सुपर हिट मूवी में इस बार का याद में आ जाएगा. वेरी वेल डन, एक्सट्रीमली वेल डन. అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ మెంబర్ ఆఫ్ యువర్ టీమ్. आप सभी को ఈచ్ ఆఫ్ యూ, మీ అందరిని చెప్పలేదని ఏమనుకోవద్దమ్మా, చాలా బాగా చేసినారు, వండర్ఫుల్గా చేసినారు. మీ అందరిని అందులో చూసినాను, చాలా గొప్పగా చేసినారు. సార్, బెస్ట్ ఒక మాట విషెస్ సార్, టు యు. కాకపోతే ఇప్పుడే సోను సూద్ సార్ బ్లెస్సింగ్ ఇచ్చారు 500 కోట్లకి వెళ్తుంది అని. అప్పుడు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయకండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ Thank you, భానుజీని బీట్ చేసే టాక్ మనం చేయలేం కాబట్టి భాను గారి నుంచి మనం తప్పుకొని వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ భానుజీ, యూ హావ్ బీన్ వండర్ఫుల్ యాజ్ Thank you ఆల్వేస్. so much. థ్యాంక్ యూ. Thank you so much. ఆసిఫ్ భాయ్, బెస్ట్ ఆఫ్ ద విషెస్. Congratulations. కంగ్రాచులేషన్స్ టు యూ.